ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి కీర్తి ఘనత కలుగ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి కీర్తి ఘనత కలుగ చేస్తాను. దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం అండి. దేవుడు మనల్ని హెచ్చించాలని ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుడి వాక్యం చూసినట్లయితే హెచ్చించాలంటే మీరు దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన మిమ్మల్ని సమస్త జనముల కంటే హెచ్చించును. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు మిగిలిన అన్ని దేశాల లేదా ప్రజల కంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచి సమాజంలో నీకు గొప్ప పేరు, ప్రఖ్యాతులు మరియు గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటే, శ్రద్ధగా వింటే, ఆయన ఆజ్ఞలను నడిచినప్పుడు దేవుడు మనల్ని సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి కీర్తి ఘనతను కలుగ చేస్తాను అని ప్రమాణం చేస్తున్నాడు. కాబట్టి మనం చూసుకుంటే తన నామం ఘనతను, కీర్తిని, ప్రభావమును తను చేసిన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి తమ దేవుడైన యెహోవాకు నీవు పవిత్ర ప్రజగా ఉన్నట్లు నిన్ను తన మహిమతో కనపరుస్తాడు. అదేవిధంగా మనం చూసుకుంటే మనకు మంచి పేరు రావాలంటే దేవుడే అండి ఆ మంచి పేరు ఇవ్వాలి. దేవుడే మనకు ఆ మంచి పేరు ప్రసాదించాలి. కానీ మన సొంత శక్తితో, సొంత బలంతో మనం మంచి పేరు సంపాదించలేం. కానీ దేవుడే మనకు ఆ మంచి పేరు ఇస్తాడు. దేవుడు తన ప్రజలను సమస్త జనముల కంటే హెచ్చిస్తాడు. వారికి కీర్తి ఘనతను మరియు మహిమను కలుగజేస్తాడు. ఎప్పుడైతే దేవుడి మాట మనం వింటామో, దేవుని మందే విశ్వాసం ఉంచుతాము, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తాము, దేవుడు మనల్ని సమస్త జనముల కంటే హెచ్చిస్తామని వాగ్దానం చేస్తున్నాడంటే. అదేవిధంగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే నీ దేవుడిని యెహోవా ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట్లు నేడు నీకు ఇచ్చుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ జాగ్రత్తగా ఆచరించుటకు నీవు నా మాట శ్రద్ధగా విని ఎడల భూమి మీద సమస్త జనముల కంటే యెహోవా నిన్ను అత్యున్నతంగా ఉంచును. దేవుని మాట వింటే దేవుడు గొప్పగా చేస్తాడండి. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే మరి యెహోవా తను నీకు సెలవిచ్చున్నాడు, నీవు తన సొంత జనమైనట్లు తన ఆజ్ఞలన్నింటినీ గైకొన్నట్లు నేడు నిన్ను తన ప్రత్యేక ప్రజగా ఏర్పరచుకొనెను. దేవుని మాట వింటే ఆయన ప్రత్యేక ప్రజగా మనం ఏర్పరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడి మాట మనం వింటామో సమస్త జనముల కంటే మనం హెచ్చిస్తా అంటున్నాడు. కీర్తిని ఘనతను కలుగ చేస్తానని మాటిస్తున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 148వ కీర్తన 14వ వచనంలో ఆయన తన ప్రజల కొమ్మును హెచ్చించుచున్నాడు. దేవుడే మనల్ని హెచ్చించేది, దేవుడే మనల్ని దీవించేది, దేవుడే మనల్ని ఆశ్రయించేది. కాబట్టి దేవుడి వాక్యాలను చూసినట్లయితే మనం విశ్వాసంలో జీవించాలండి. దేవుడి వాక్యాన్ని, దేవుడు వాగ్దానాన్ని మనం శోధించుకోవాలంటే మన విశ్వాసంతో మనం జీవించాలండి. విశ్వాసంతో ప్రతి దినము మనం జీవించాలి. విశ్వాసంతో ప్రతి గంట మనం జీవించాలి. విశ్వాసంతో ప్రతి నిమిషం మనం జీవించాలి. ప్రతి సెకండ్ మనం జీవించాలండి. దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. అప్పుడు మన దేవుడు వాగ్దానాలను మనం శోధించుకోవచ్చు. కాబట్టి విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు మాట విన్నట్లయితే దేవుడు మనల్ని సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి కీర్తిని ఘనతను కలుగ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని దేవుని కోరుకుంటూ ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి
ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా. మీకు స్తోత్రం నాయన. సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తా అన్నారు, కీర్తిని ఘనతను కలుగ చేస్తా అన్నారు. మీరు గొప్ప దేవుడు నాయన. మీరు సమస్త జనముల కంటే గొప్పవాడిగా చేస్తారని ప్రమాణం చేస్తున్నారు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడాలని దేవుడి నామంలో అయ్యా విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తుండగా మా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.